బడేటి బుజ్జి గారి పాలనలో గుండాలకు రౌడీలకు చోటు లేదంటున్నారు. అయితే బడేటి బుజ్జి గారి పేరు అంటే ఎమ్మెల్యే అయిన మీ పేరుని కూడా హత్యా రాజకీయాల ముద్ర వేస్తున్నారు ప్రతిపక్షాలు. ఇటీవల ఆర్ఆర్పేటలో కావచ్చు, మరొక ప్రాంతంలో రాయల్ అనే అడ్వకేట్ హత్య కేసు విషయంలో కావచ్చు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారి హస్తం ఉంది, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకోకుండా ఒత్తిడి తెచ్చి చేసుకోగలిగారు అని ప్రతిపక్షాలు మీ పైన ఆరోపణలు చేస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం? రాయలు మీరు ఎంక్వైరీ చేసుకుంటే వాడు నా చుట్టం అవుతాడు. రెండోది, ఆయన పోయిన వారం రోజులకి ఆ కుటుంబాన్ని కూడా నేను పలకరించి రావడం జరిగింది. అనేక ఆరోపణలు ఉంటాయి, అనేక రకాలైన ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసుకుంటే, ఎందుకంటే ఏ ఒక్కళ్ళైనా ప్రతిపక్షంతో పాటు ఏ ఒక్కరైనా దీంట్లో ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని చెప్పి ఎవరైనా అన్నారనేది ఒక పత్రికలో రాలేదు, ఒక చోట రాలేదు, ఒక వ్యక్తి కూడా అన్న సంఘటన జరగదు. సామాన్యంగా పేపర్లో వస్తూ ఉంటాయి, ఒకవేళ ఎఫ్ఐఆర్ రాకపోవచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, లేకపోతే చిన్న ఒకప్పుడు నాకు ఏం సంబంధం లేకుండా మీరు అన్నట్టుగా గొర్రెల మూర్తి అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ చనిపోతే నా మీద ఒక మర్డర్ కేసు మీద నా మీద 420B కేసు పెట్టారు. నేను ఆ రోజు చెన్నైలో ఉంటే ఓ 420B కేసు పెడితే ఉదయం మెయిల్కి నేను వచ్చా. మర్డర్ పొద్దున్న జరిగింది 6 o'clockకి, నేను 7:20కి దిగంతో నేను ఇంటికి వచ్చా. ఆ రోజు సుమారు 20 సంవత్సరాల క్రితం. ఆ రోజున నా మీద 420B పెడితే దాన్ని చట్టపరంగా ఎదుర్కొని ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్షీట్ అవుతే ఛార్జ్షీట్ని లీగల్గా స్వాష్ చేసుకున్నాను తప్పితే ఆ యొక్క అయిపోయిన తర్వాత ఆ కేసులో ఎవరైతే బాధితుడి యొక్క భార్య ఉన్నాడో ఆ అమ్మాయి కూడా ఇవాళకి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇచ్చి ఆ అమ్మాయి కూడా తిప్పిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళు చెప్పమంటే మీ పేరు చెప్పాను, కానీ నాకు మీ మీద కానీ మీ యొక్క ఇది మీద కానీ నాకు ఏమాత్రం ఇది లేదు సార్, నాకు ప్రతిపక్షం వాళ్ళు ఆ రోజు చెప్పమన్నారు కాబట్టి చెప్పారని అంటున్నారు. ఆ అమ్మాయిని స్వయంగా అడిగితే ఎవరైనా బెదిరించారో లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పమన్నారా ఈ రకంగా అంటే తెలుస్తుంది వాస్తవాలు. ఆరోపణలు అనేకం వస్తాయి. ఈరోజు మీరు అనుకుంటే పట్టాల రవి గారు హత్య చేసేప్పుడు జగన్ గారి పాత్ర ఉందని చెప్పి, లేకపోతే మీకు వంగవీటి మోహన్ గారు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని, ఇవన్నీ ఆరోపణలు తప్పితే ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు చేసినా కూడా హత్యా రాజకీయాలు చేస్తే ముగింపు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ ముగింపు కూడా అటువంటిది నేను చేసినా ఇంకోళ్ళు చేసినా ఆ రకంగానే ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా కొన్ని వాగ్దానాలు చేయటం జరిగింది. దశల వారీగా ఒక్కొక్కటి పట్టణానికి సంబంధించి చేసుకుంటూ వస్తుంది. వ్యక్తిగతంగా ఇళ్ళ సమస్య అనేది ఇంకా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అదొకటే మటుకు అది ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు హౌస్ ఫర్ ఆల్ అనే స్కీమ్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇస్తారు అనే అభిప్రాయం ఈరోజు కూడా ఏంటంటే మన పార్టీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసిపోయా. గత పాలనలో ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఎక్కడైతే ఆక్రమణలు లేఅవుట్స్ ఉంటాయో ఆక్రమణల చోట పేదవాళ్ళకి ఇచ్చేయటం, వేసేసుకుంటాం. చెరువు పోరంబోకులు ఆక్యుపై చేసేయటం, చెరువులు ఆక్యుపై చేసేయటం, ఏటు పోరంబోకులు ఆక్యుపై చేసేయటం, ఇష్టం వచ్చినట్టు చేశారు. నేను వచ్చిన తర్వాత ఏలూరు పట్టణం మీరు వస్తున్నారు చూసుంటారు, కాలువకి ఇరుపక్కన సుమారు 70 సంవత్సరాలు క్రితం కట్టినటువంటి షాపులను కూడా మరి మొత్తం 2 పక్కల కాలువ ఇరుపక్కల ఉన్న షాపులన్నింటిని కూడా తొలగించడమే కాకుండా ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణలు చేస్తే 3 నెలల కాలంలో మీరు కొద్దిగా సహకారం చేయండి వాళ్ళకి ఉపాధి పోకుండా చూస్తామని చెప్పా. వాళ్ళందరిని నోరు మూయించే విధంగా 3 నెలల కాలంలో ఎవరైతే షాప్లో ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ అంతకైనా బ్రహ్మాండమైన ప్లేస్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా కొట్లు కట్టించి ఇచ్చాను కూడా ఈ సందర్భంగా. ఎందుకంటే ఒక పక్కన కొంతమందికి పేదవాడి యొక్క ఆక్రమణలు కనిపిస్తాయి. నాకు వాళ్ళ యొక్క ఆకలి కూడా తెలుసు, వాళ్ళ వెనకాల ఉన్న ఆకలి బాధలు తెలిసి వాళ్ళు నష్టపోకుండా అన్ని రకాలుగా కింద నుంచి అన్ని వర్గాల ప్రజలని నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఒక షాపుని తొలగించినప్పుడు ఆ షాపు వాడిని మన పీక మీద కత్తి పెడితే 2 మార్గాలు ఉంటాయి. అతను ఆత్మహత్య అయినా చేసుకోవాలి, దోపిడీ అయినా చేయాలి. అలా కాకుండా వాళ్ళకి నచ్చచెప్పి 3 మాసాల్లో తిరిగి ఎక్కువ కాలం పట్టకుండా తిరిగి ఉపాధి ఎక్కువగా వచ్చేటట్టు చేసినటువంటి చరిత్ర నాదని కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మీరు అన్నట్టుగా మళ్ళీ బడేటి బుజ్జి కాంప్లెక్స్ అని పెట్టమంటే నేను ఏ కాంప్లెక్స్ పేరు పెట్టానో మీరు ఒక్కసారి పోయి చూసుకుంటే తెలుస్తుంది. మదర్ తెరీసా అన్న దేశం కానీ దేశం నుంచి నిస్వార్థాన్ని సేవ చేసిన ఆవిడ యొక్క పేరు పెట్టుకుంటే సేవ చేసేటప్పుడు స్వార్థం ఉండి
చేస్తే కాదు ఆదర్శనీయంగా ఉండాలి మనం చేసే పనులు అని చెప్పి వాళ్ళు మా తాతగారి పేరు పెట్టమన్నా నా పేరు పెట్టమన్నా కాదని మదర్ తెరిసా గారి పేరు పెడతాను కదా. ప్రధాన కారణం ఏంటంటే భవిష్యత్తులో పరిపాలన చేసే నాయకులు అటువంటి సర్వీస్ ఓరియంటెడ్ మనుషులను గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి. ఎందుకంటే ది గ్రేట్ మహాత్మా గాంధీ, మదర్ తెరీసా ఇటువంటి వాళ్ళు నిస్వార్థంగా రాజకీయాల గురించి వాళ్ళ పుట్ల ప్రజలకు సేవ చేయడానికి పుట్టారు. వాళ్ళు గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనుకున్న మేరకు పక్కాయిలు ఇవ్వలేకపోతున్నారు, పెన్షన్లు కూడా అనుకున్న మేరకు రాలేదు చాలా మంది పెన్షన్దారులు. అంటే ఈ జన్మభూమి మహాసభల్లో మీరు ప్రజలకు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు వారి నుంచి వచ్చే ప్రశ్నలకు? పెన్షన్లు మీరు ఒకటి చెప్తున్నాను. పెన్షన్ల విషయంలో నేను ఎమ్మెల్యే కాకముందు 15,000 పెన్షన్లు ఉంటే వాళ్ళు 20,000 పెన్షన్లు ఇవ్వగలుగుతున్నా. అప్పుడు 15,000 పెన్షన్లు కలిపి వాళ్ళు ఇచ్చేది సుమారు 15 రెళ్ళు, 15,000 ఇంటూ 200 అంటే 30 లక్షల రూపాయలు. ఈ రోజున మీరు తీసుకుంటే మనం 20,000 పెన్షన్లు ఇంటూ యావరేజ్న మన దాంట్లో వికలాంగులు ఉన్న ఇవి ఉన్న 2.5 కోట్ల రూపాయలు ఒక ఏలూరు అర్బన్ టౌన్లో ఇస్తున్నా. విలేజెస్తో కలిపితే నాకు టోటల్గా వచ్చేటప్పటికి సుమారు 3.5 కోట్ల రూపాయలు పెన్షన్లు. అందరికీ 2,000 వస్తే మీరేం సాధించారన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ఒకటి అడిగా, నాకు 500 పెన్షన్లు ఎక్స్ట్రా కావాలి. నేను అడిగా కోరికల్లో అయ్యే ఉంటాయి, అవి సాధించి తెచ్చుకున్నా. అందరికీ 2,000 ఇచ్చాడు, నేను తెచ్చుకున్నా. అందరికీ ఎస్డిఎఫ్ ఫండ్స్ 2 కోట్లు ఇస్తే నేను 2,70,00,000 తీసుకొచ్చా. నా యొక్క డిమాండ్ ఎప్పుడు కూడా నగరాభివృద్ధి మీద అందరికైనా ఎక్కువ తెచ్చుకుంటాను. నేను ఒకటే అన్నా, నేను మళ్ళీ ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్కి నిధులు తక్కువగా ఉన్నాయి. ఎంపీ గారు కూడా నేను ఎప్పుడు అడిగినా కూడా ఎంపీ గారి సహకారం కూడా ఇంతకుముందు ఏలూరు ఎంపీ వచ్చేటప్పటికి 25,000 మైనస్, నేను 25,000 ప్లస్ ఇచ్చా. అంటే మాగంటి బాబు గారికి ఆయన ప్రతి మీటింగ్లో అదే చెప్తాడు. గెలిచారంటారా? ఆయన నా నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవుతూ మీరు మిగతా చూసుకోండి, మిమ్మల్ని నేను పార్లమెంట్కి తీసుకెళ్లే బాధ్యత నాది, నాతో పాటు సమానంగా మీకు ఓట్లు తీసుకొచ్చే బాధ్యత నాది. నా నియోజకవర్గంలో తిప్పలేదు. నేను అన్న మాట ప్రకారం నాకైనా 4 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొస్తాను. కరెక్ట్గా 4 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి నియోజకవర్గానికి. అంటే రాకపోయినా కూడా ఆయన ఫండ్ అయితే ఇచ్చింటారు కదా మీకు? ఏదండి ఎంపీ ఫండ్? ఆయన అప్పుల్లో ఉన్నాడు ఎంపీ గారు పాపం. అంటే ఎంపీ గారుగా ఏమి ఫండ్ ఇవ్వలేదంటారా మీకు? ఎంపీ గారు బావగారు కొంత సర్దం, ఎందుకంటే వాళ్ళంతా కూడా మాకు ఫ్యామిలీ రిలేషన్. మాగంటి వాళ్ళతో కూడా మాకు చాలా ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే ఎంపీ గారు బామ్మర్ది ఉన్నారో ఆ బామ్మర్ది గారి తండ్రి మా ఫాదర్కి మంచి స్నేహితుడు, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా వ్యాపారంలో రకరకాలుగా సంపాదిస్తూ ఉండటం వల్ల నేనే ఆయనతో మాట్లాడా. ఎంపీ గారు కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు, ఇది మన కుటుంబ వ్యవహారం, మనం సరి చేసుకుని కింద మీద పడదారి అని చెప్పింది. దాని తర్వాత ఆయన ముందుకు వచ్చి అన్ని కాన్స్టిట్యూన్స్ స్వయంగా ఆయన దగ్గర ఉండి చూసి ఆర్థికంగా ఎంపీ గారిని అన్ని రకాలు కూడా ఆయన చూసింది. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూసింది ఐ డ్రీమ్ మీడియాని.